జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో అమ్మవారు యుద్ధం చేయడం విందాము. సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు, జగన్మాత మనకు రక్షణగా నిలిచింది. ఈ శత్రురాజులు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు. ఇదే మార్గాన నిర్భయంగా మన ప్రయాణం సాగించండి, నిరాటంకంగా గమ్యం చేరుకుందాం అన్నాడు. యథావిధిగా రథాలు కదిలాయి. యుధాజిత్తు అక్కస్తో మండిపడ్డాడు. తోటి రాజులను ఉసుగొలిపాడు. ఏమిటిలా బొమ్మలా నిలబడి ఏదో వింత చూస్తున్నారు? చంపండి, నరకండి, సుదర్శనుణ్ణి నరికి పోగులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులను అవమానించి ఒక బలహీనుడు కన్యను తీసుకొని పోతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతుంటారా? ఏమిటి పిరిగితనం? ధైర్య సాహసాలే మన ఊపిరి. లేవండి, విజృంభించండి, ఉపేక్షించకండి. వీణ్ణి చంపి కన్యను అపహరించాలి. సింహానికి దక్కవలసినది నక్కకి చిక్కడానికి వీలులేదు. ఇలా హెచ్చరిస్తూ యుధాజిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్య వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు రెండింతల బాణాలు ప్రయోగించాడు. ధనుస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తోంది. బాణాలను ఎక్కుపెట్టి విడుస్తున్న కుడి చెయ్యి నిరంతరం కుడి చెవి దగ్గర కనిపిస్తోంది. అంబుల పొది నుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో ఇవి ఏమీ ఎవ్వరికీ కనిపించడం లేదు. బాణాలు మాత్రం శరపరంపరగా వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రంలో నుంచి వస్తున్నట్టుగా వచ్చి పడుతున్నాయి. జగదంబిక చిద్విలాసం తిలకిస్తోంది. ఉన్నట్టుండి కేవలం 2 బాణాలు విడిచిపెట్టింది. శత్రుజిత్తు, యుధాజిత్తు మరణించారు. రథాల నుంచి నేలకు ఒరిగిపోయారు. మహారాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులైతే ఆయుధాలు చేజార్చి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగుసిపోయారు. సుబాహుడు చాలా సంతోషించాడు. హే దుర్గతి నాశిని, దుర్గే అంటూ చేతులు జోడించి జగన్మాతను స్తుతించాడు. నమోదేవ్యై జగద్ధాత్రే శివాయే సతతం నమః. దుర్గాయే భగవత్యైతే కామదాయే నమో నమః. నమః శివాయే శాంత్యై తే విద్యాయే మోక్షదే నమః. విశ్వవ్యాప్యే జగన్మాత జగద్ధాత్రే నమఃశివే. అమ్మా, నీవు నిర్గుణవు, నేను సగుణను. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తివి నీవు. నీ ప్రభావం ఎంత స్పష్టంగా ప్రకటమవుతుంటే ఏమని స్తుతించను? ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపవు, సర్వమనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కానీ ఇప్పటికీ పారం ముట్టలేకపోతున్నారు. ఇక నేననగా ఏపాటి? ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగానైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్యరూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహర్షులు, మహాయోగులు నిరంతరం కాంక్షించే నీ దివ్య దర్శనం ఎవరికీ దక్కనిది నాకు శమధమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుకంపన పరాయణవు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి తల్లి? కష్టాలలో ఉన్న సుదర్శనుణ్ణి రక్షించావు. అతడు శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నీ భక్తుణ్ణి, నీ సేవకుణ్ణి నీవు కాపాడటం, అతడి యశస్సును దశ దిశలా వ్యాప్తి చేయడం ఇది నీ సహజ గుణం. జనన మరణాది
భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తుకి ప్రాణప్రదవు. పాపపుణ్యాలకు అతీతవు. ఒక జపం కానీ ఒక సేవ కానీ ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. దివ్య దర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని. నేను కృతార్థుణ్ణి. నా జన్మ ధన్యం అయ్యింది. నీ శక్తిని, ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి తల్లి. కాశీ నరేంద్రుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసాలతో తన్మయుడయ్యి స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్నమైంది. కావలసిన వరం కోరుకోమంది. జగన్మాత, ఏమి కోరుకోమంటావు? దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్య దర్శనం మరోవైపు ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. అలాంటి దర్శనాన్ని అనుగ్రహించి కృతార్థుణ్ణి చేశావు. ఇంతకన్నా వరం ఏమి కావాలి తల్లి? అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేటట్టు అనుగ్రహించు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిరంగా నివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుణ్ణి రక్షించినట్టే రక్షిస్తూ ఉండు తల్లి. కాశీపట్టణం ఉన్నంతకాలము నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమి కోరుకోను? సకల శుభాలను కలిగించు. శత్రువులను సంహరించు. అభద్రతను తొలగించు. జనమేజయ, సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తిపట్టణం కాశీలో తాను స్థిర నివాసం ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కానీ వారిని కూడా కాపాడే ఏకైక కృపానిధివి. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు, కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అది నీ వ్రతం, నీ దీక్ష. అటువంటి దానవు నన్ను కాపాడటంలో వింత ఏముంది తల్లి? సకల ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు. ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు. జగన్మాత, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కదపలేను అనేసరికి జగదంబ ప్రసన్న చిత్తంతో పలికింది. సుదర్శన, అయోధ్యకు వెళ్ళు. సింహాసనం అధిష్ఠించు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన, స్మరణ, పూజనలు మర్చిపోకు. నీకు, నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను. రక్షణగా నిలుస్తాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేష అర్చనలు, బలిదాన విధానాలతో జరిపిస్తూ ఉండు. నీ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్రి దీక్షలో మహాపూజలు జరగాలి. చైత్ర, ఆషాఢ, ఆశ్వయుజ, మాఘ మాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతీ నెల కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు అర్చనలు విశేషంగా చెయ్యాలి. అలా విశేషంగా చేసిన వారిని నేను చాలా విశేషంగా అనుగ్రహిస్తాను. సుదర్శనుడు చెప్పిన దేవి మహిమ. సుదర్శనుడు మళ్ళీ స్తుతించేలోగా దుర్గాదేవి అంతర్గత అయింది. రాజకుమారులందరూ తేరుకొని బిలబిలా వచ్చి సుదర్శనుడికి పాదాభివందనాలు చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతలకు మొక్కులు అందుకుంటున్న దేవేంద్రుడిలాగా భాషించాడు ఆ క్షణాన సుదర్శనుడు. అయోధ్యాధిపతి, నీకు మేమంతా ఈ రోజు నుంచి సామంతులం, సేవకులం. నువ్వు మాకు ప్రభువి. మమ్మల్ని శాసిస్తూ పరిపాలించు. నీ అనుగ్రహం వల్ల విశ్వేశ్వరి దర్శనం లభించింది మాకు. ఆదిశక్తి చతుర్వర్గ ఫలప్రద. నీతో పాటు మేము ధన్యులమయ్యాము. నీ కోసం జగన్మాత అవతరించిందంటే ఈ భూలోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేడు.
ధర్మాత్ముడు లేడు. మాయామోహితులమైన మేము తెలుసుకోలేకపోయాం. నువ్వు చెబుతూనే ఉన్నావు. ఆదిశక్తి ఆజ్ఞ మేరకు స్వయంవరం చూసి వెళ్ళడానికి వచ్చాను అని. కానీ మేము మూఢులం. నీ ప్రభావాన్ని, జగదంబిక ప్రభావాన్ని గ్రహించలేకపోయాం. మాకు ఎంతసేపు సంసార చింతనలే. ధనము, ధాన్యము, భార్య, పిల్లలు, ఇవే చింతనలు. ఒకటే ధ్యాస. కామ క్రోధాది తిమింగళాలతో నిండిన ఘోర సంసార మహాసముద్రంలో నిండి మునిగిపోతూ ఉన్నాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు, సర్వజ్ఞుడవు. దేవి మహత్యం తెలియచెప్పి మమ్మల్ని తరింపచెయ్యి. మా జీవన మార్గాలను సరిదిద్దు అని రాజులు అన్నారు. వారి అభ్యర్థనకు సుదర్శనుడు సంతోషించాడు. మనసులో మరొక్కసారి జగదీశ్వరిని ధ్యానించాడు. భూపతులారా, నేను మాత్రం ఆ దేవి మహత్యాన్ని చెప్పగలనా? హరిహరాదులకే సాధ్యం కాదు. అన్నింటికీ మూలమైన ఆది పరాశక్తి సాత్విక గుణ ప్రధానంగా మహాలక్ష్మి రూపాన్ని ధరించి ఈ జగత్తును పరిపాలిస్తుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతి రూపంలో జగత్తును సృష్టిస్తుంది. మహాకాళి రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఉపసంహరిస్తుంది. ఇవి త్రిగుణ స్వరూపాలు. ఆది పరాశక్తి మాత్రం గుణాతీత, త్రిమూర్తులకు మూల కారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగేశ్వర్లకైనా అసాధ్యం. సగుణ రూపమే మనకు సుఖసేవ్యం. పరమ కరుణామయి, పరమ దయామయి, నా ఉపాస్య దైవం. సాత్విక వైష్ణవీ రూపం. సుదర్శన మహారాజా, నువ్వు బాలుడుగా ఉండగానే అడవులకు వచ్చేసావు కదా. పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు? ఎలా ఉపాసించావు? ఎవరు ఉపదేశించారు? నీ మీద ఆ తల్లి అనురాగం లేకపోతే ఇలా ప్రత్యక్షంగా వచ్చి సహాయపడుతుందా? ఆ విశేషాలన్నీ చెప్పు మిత్రమా, వినాలని చాలా కుతూహలంగా ఉంది. నృపాలులారా, బాల్యంలోనే నాకు మహాదేవి మంత్రం బీజాక్షరం లభించింది. అది కామ బీజాక్షరం అని నాకు తెలియదు. కానీ తదేక దీక్షతో నిరంతరం 10-12 సంవత్సరాల పాటు జపించాను. ఎంతకాలం జపించానో, ఎన్ని కోట్లు జపించానో వాస్తవానికి నాకేమీ తెలియదు. భరద్వాజుని ఆశ్రమంలో ఋషీశ్వరులు చెప్పగా దేవి మహత్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా ఆ జగన్మాత వాత్సల్య గుణ సంపూర్ణ కనుక కష్టాలలో కనికరించి ఆదుకుంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు. రాకుమారులు సంతోషించి పరాశక్తి దివ్య దర్శనానుభవాన్ని పదే పదే నెమరవేసుకుంటూ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు కాశీపట్టణం చేరుకున్నాడు. సుదర్శనుణ్ణి శశికళతో, మాతృమూర్తి మనోరమతో అయోధ్యకు రథాలను నడిపించారు. అప్పటికే శత్రుజిత్తు వధ, సుదర్శన విజయం కోసల ప్రజలకు తెలిసిపోయాయి. మంత్రులు, దండనాయకులు, సేనాపతులు, పౌరులు కోలాహలంగా ఉపాయనాలతో అంటే కానుకలతో ఎదురు వచ్చారు. సగౌరవంగా పురప్రవేశం చేయించారు. వంది మాగధలు స్తుతిస్తుండగా, మంత్రి సత్తములు నమస్కరిస్తుండగా, కన్యామణులు పువ్వులు, లాజులు అంటే పేలాలు జల్లుతుండగా సుదర్శనుడు రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాడు. సుదర్శనుడు లీలావతిని ఓదార్చడం. సరాసరి అంతఃపురంలోకి వెళ్ళి పినతల్లి లీలావతి దేవిని సందర్శించి నమస్కరించాడు. పుత్రుడు శత్రుజిత్తు మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది. కంటికి మంటికి ఏకదాటిగా విలపిస్తోంది. ఎలా ఓదార్చాలో తోచక క్షణకాలం తటపటాయించాడు. తల్లి, నీ పుత్రుణ్ణి నేను చంపలేదు. మీ తండ్రి గారిని నేను చంపలేదు. ఒట్టు. నీ పాదాల సాక్షిగా నిజం చెప్తున్నాను. దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. నన్ను నమ్ము. అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుతాయి. మన చేతుల్లో ఏమీ లేదు. ప్రతీకార భావన అనేదే లేదు. జీవుడు కర్మానుసారం సుఖదుఖాలను
అనుభవిస్తాడు. ఎవరు కానీ దుఃఖించవలసినది ఏమీ లేదు. నాకు నువ్వొకటి మా అమ్మ ఒకటి కాదు, ఇద్దరూ సమానమే. భేదభావం రవ్వంత అయినా నా మనసులో లేదు, ఉండదు. నన్ను నమ్ము. చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అంతా దైవాధీనం, మన అధీనంలో ఏమీ లేదు. ఇది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించుకోడు. చెక్కబొమ్మ ఆడించినట్టుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు. నేను అడవుల పాలయ్యాను, కానీ దుఃఖించలేదు. ఇది ఏదో కర్మఫలం అనుకున్నాను, అనుభవించాను. నా మాతామహుడు ఇక్కడే మరణం చెందాడు. నా తల్లి ఏకాకి అయ్యింది. పసిబిడ్డను నన్ను తీసుకొని దుర్గమారణ్యాలకు భయార్తి అయి పారిపోయింది. దారిలో దొంగలు దోచుకున్నారు. కట్టుబట్టలతో మిగిలింది. అన్నం మెతికైనా లేదు. చంకలోని పసిబిడ్డ ఎలాగో భరద్వాజాశ్రమానికి చేరుకుంది. విదల్లుడు దాది మాత్రం విడిచిపెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు. ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామయులు కనుక మా ఆలన పాలన చూశారు. ఆశ్రమంలో కందమూలాలు ఫలాలతో కాలక్షేపం చేశాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కూడా ఏనాడు నేను దుఃఖపడలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది, భోగాలు వచ్చాయని నేను పొంగిపోవడం లేదు. నా హృదయంలో ఎవరి పట్ల వైరం లేదు, మాత్సర్యమూ లేదు. నన్ను అడిగితే ఈ రాజభోగాల కన్నా నివారణ భక్ష్యం అంటే ఆశ్రమాలలో మునులు నివ్వరి ధాన్యము పరిగా ఏరి తెచ్చుకొని దంచుకొని గుప్పెడేసి వండుకొని తింటారు. ఉత్తమోత్తమం. రాజభోగాలను అనుభవించినవాడు నరకానికి పోతాడు, నివ్వరి ధాన్యం తిన్నవాడు స్వర్గానికి పోతాడు. పిన్ని, మానవుడెప్పుడూ తెలిసి ధర్మం ఆచరించాలి, ఇంద్రియాలను జయించాలి, లేకపోతే నరకం తప్పదు. మానవ జన్మ దుర్లభం. అది పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం. అటువంటి జన్మను పొందినందుకు ధర్మ సాధన చెయ్యాలి. స్వర్గమోక్షదమైన ఈ ధర్మ సాధన మిగతా పశుపక్షాది జాతులలో జన్మిస్తే కుదరదు కదా. అనుక్షణం మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడైనా సుదర్శనుడు చేసిన ఈ ధర్మబోధతో లీలావతి తేరుకుంది. పుత్రశోకాన్ని క్షణంలో వదిలేసింది. జరిగిన సంఘటనలను తలచుకొని సిగ్గుపడుతూ బదులు పలికింది. నాయనా, మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధిని అయ్యాను. మీ తాతగారిని చంపడం, న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకుకి కట్టబెట్టడం ఇది క్షమించరాని నేరాలు. నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడు నా తండ్రిని కానీ నా కొడుకుని కానీ వారించలేకపోయాను. నా కొడుకు చేసినది ఏమీ లేదు. తప్పు అంతా మా తండ్రిదే. అయితే తాతగారు చెప్పు చేతల్లో ఉండిపోవడం, జరిగిన తప్పు ఖండించి సరిదిద్దకపోవడం, ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు. సరే, వారి వారి కర్మలను బట్టి ఇద్దరూ గతించారు. వారి కోసం నేను దుఃఖించను, కానీ వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధపడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి. నీ పట్ల నాకు క్రోధం లేదు, ఈర్ష్య లేదు, శోకం లేదు. హాయిగా రాజ్యపాలన సాగించు, ప్రజలను సుఖపెట్టు. దేవి అనుగ్రహం వల్ల ఆకంటకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది. ధర్మబద్ధంగా పరిపాలించు. మేమంతా చూసి సంతోషిస్తాము, ఆనందిస్తాము, ఆశీర్వదిస్తాము అంది. కాశీ అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాలు. సుదర్శనుడు పినతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. కన్నతల్లి మందిరానికి వెళ్ళాడు. మంత్రి పురోహితులను ఆహ్వానించాడు. మంచి రోజు చూసి చెప్పమన్నాడు. ఒక బంగారు సింహాసనము తయారు చేయించమన్నాడు. అందులో జగదీశ్వరిని, వైష్ణవీదేవిని ప్రతిష్ఠించి అటుపైన రాజకార్యాలు చేపడతానన్నాడు.
రామాదులలాగా పరిపాలన సాగిస్తాను అన్నాడు. మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి. ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి. ఇది రాజశాసనం అన్నాడు. మంత్రులను వీడుకొలిపాడు. రాజప్రాసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది. బంగారు సింహాసనం సిద్ధమైంది. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులైన వేద పండితులు దేవీ ప్రతిష్ఠ జరిపారు. హోమాలు, పూజలు, జపాలు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో యథాశాస్త్రంగా జరిపారు సుదర్శనుడు. ఆ రోజు రాజ్యమంతటా మహోత్సవంగా జరిగింది. వేద మంత్రధ్వనులు, మంగళధ్వన ఘోషాలు, సంగీత నాట్యాలు, రవళులు మారుమ్రోగాయి. కోసల దేశంలో అంబికాదేవి ఆనాటి నుంచి అందరికీ ఇలవేలుపయ్యింది. సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు. దిలీపుడులా, రఘుమహారాజులా, శ్రీరామచంద్రుడిలా పరిపాలిస్తున్నాడు. ప్రజలకు సుఖాలు, మర్యాదలు యథావిధిగా దక్కుతున్నాయి. ఎవరికీ అధర్మ చింతనలు ఊహకైనా రావడం లేదు. గ్రామ గ్రామాన దేవి ఆలయాలు విలసిల్లాయి. నిత్య పూజలు జరుగుతున్నాయి. కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవీ ప్రతిమను చేయించి ప్రాసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపాడు. ఊరూరా దుర్గాదేవి మందిరాలు వెలిశాయి. ప్రజలందరూ దేవి ఉపాసకులు అయ్యారు. సామంత రాజ్యాలలో, ఇరుగు పొరుగు దేశాలలో దుర్గాదేవి విఖ్యాతి పొందింది. ఇలా భారతదేశం అంతటా దేవి ఆలయాలు, దేవి ఉపాసనలు వర్ధిల్లాయి. నిత్య పూజలే కాక విశేష సమయాలలో విశేషార్చనలు సాగుతున్నాయి. నవరాత్రులలో అర్చన, హవనయాగాలు ఆగమోక్త ప్రకారంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అన్ని వర్ణాల వారు తారతమ్యం లేకుండా భాగస్వాములు అవుతున్నారు. సౌనకాది మహాముల్లారా, వింటున్నారు కదా. వ్యాసుడు చెప్పిన ఈ దేవి మహత్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. దేవి యజ్ఞం చేయడం, దేవి ఆలయం కట్టించడం, దేవి మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతడి మనసులో స్థిరపడ్డాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకలింపు చేసుకున్నాడు. శరత్కాలంలో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శనుడిని ఆజ్ఞాపించింది కదా. అవి ఎలా చెయ్యాలి, చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది. వ్యాసుణ్ణి అడిగాడు. చెబుతాను వినమంటూ ఆ కృష్ణద్వైపాయనుడు ప్రారంభించాడు. దేవి నవరాత్రుల పూజా విధానం అది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రేయ నమః.